అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మన మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము సమస్త సమాధానమును క్షేమమును అనుభవించుతుంగాక. రండి ప్రియమైన మిత్రమా, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యం తెచ్చుకోము. దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు తాను దుఃఖపరుచుకుంటూ 21 దినాలు ఉపవాసం ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. 21 దినాలు ఉపవాసం ఉండడమే కాదు, అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, 12వ వచనంలో అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి, అంటే దేవుని దగ్గర అనేక విషయాలు తెలుసుకోవడానికి చాలా ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు మనం కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటాం. ఈ భూమి మీద దేవుని సంగతులను మనము ఆలోచిస్తూ ఉంటాం. గమనిద్దాం మా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు కూడా, అంటే తన ప్రజల యొక్క విడుదల కొరకు కావచ్చు, తన ప్రజలు మరి దేవుని మందిరం కట్టబడుతూ ఉండగా మరి దానికి వారు వెళ్ళకపోవడాన్ని గురించి కావచ్చు, అక్కడ ఉన్నవారు చేస్తున్న కొంత పాపాని విషయం కూడా కావచ్చు, అనేక విషయాలు. ఒక విధంగా చెప్పాలంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న విషయం గురించి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది కూడా ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎలా 10వ అధ్యాయంలో చూస్తే ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడంటే 2-3 వచనాలు. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనం చేయలేకుంటిని. మాంసము నా నోటికి రానిలేదు, మాంసం కానీ ద్రాక్షరసంగా నా నోటికి రానిలేదు. స్నానాభిషేకమును చేసుకొని కనీసం స్నానం కూడా చేయలేదు. ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నాడంటే, ఇక తనకు ఆహారము, మంచి వస్త్రాలు, స్నానము ఇవేది లేదు. తన గురి అంతా ఏంటంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేక విషయాలు తెలుసుకోవాలన్న తపన, దేవుని దగ్గర తెలుసుకోవాలన్న ఆశ తనకు కలిగింది. అర్థమైందా? తెలుసుకోవాలన్న తపంతో ప్రార్థన చేస్తున్నాడు. 21 దినాలు ప్రార్థన చేస్తున్నాడండి దేవుని బిడ్డలారా. అర్థమైందా? చాలా బాగా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమైనా తెలియకుండా అలానే ఉంచుతాడా? దేవుని పక్షాన్ని నిలబడి మనం ప్రార్థిస్తూ ఉండగా అనేక విషయాలు తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉండడం ఎంత ఆశీర్వాదం తెలుసా? అర్థమైందా? నిజంగా దేవుని యొక్క మాటలు, ఆ దర్శనాన్ని చూసినటువంటి దానియేలు, నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని. గాఢ నిద్ర, బలమంతా తొలగిపోయింది, ఇంకేమీ లేదు. నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. ఎవరంటారు ఆయన? మహిమోన్నతుడైన యేసుక్రీస్తు వారు దానియేలు గారి దగ్గరికి రావడం, అనేక విషయాలు చెప్పడం, భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలుసుకోవాలని ఆశపడ్డాడు. ఆయన కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు తెలుసుకోవాలని నీకు ఆశ ఉంటే దేవుడు ఏ విధంగా అయినా దర్శనం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా, అనగా దేవుని బిడ్డలారా తన సేవకుల ద్వారా నీతో మాట్లాడతాడు. భవిష్యత్తులో నువ్వేం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి నీ భవిష్యత్తు ఏంటి, నీ జీవితం ఏంటి, ఏ ప్రాంతంలో ఉండాలి, ఏ పని చేయాలి, ఏ సేవ చేయాలి, అనేక విషయాలు దేవుడు ఎందుకు చెప్పడు? దానియేలుకు చెప్పిన దేవుడు మనతో ఎందుకు మాట్లాడు? ఈరోజు చాలామంది దేవుని పని విషయంలో చాలా అజాగ్రత్తగా ఉండి ఎట్టంటే అట్ట వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా పడితే అలా వెళ్ళిపోతుంటారు. అర్థమైందా? అలా వెళ్ళిపోవడానికి కుదరదు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆ దర్శనం చూడగానే తనలో బలమంతా పోయింది, చాలా వేదన కలిగింది. ఇప్పుడు వేదనలో ఉన్నటువంటి దానియేలును మనం అక్కడ బలపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. అర్థమైందా? మరలా వచ్చి ముట్టాడు, బలపరుస్తున్నాడు. దేవుడు ఎప్పుడైనా తన బిడ్డలను బలపరుస్తాడు. తన పక్షాన్ని నిలబడి పోరాడుతున్న వారి విషయంలో దేవుడు బలపరిచేవాడు. నువ్వు బహుప్రియుడవయ్యా,
నువ్వు చాలా ఇష్టమైన వాడవు నాకు, భయపడద్దు, నీకు శుభమవుద్ది. దేవుని కొరకు ప్రయాసపడుతున్న స్నేహితులారా, మీ కుటుంబాలకు మీకు శుభము కలుగునుగాక. యేసు ప్రభు కూడా తన శిష్యులు చెప్పింది ఇదే. మీరు ఏ ఇంటికైతే వెళ్తారో వెళ్ళి ఆ ఇంటికి శుభము కలుగునుగాక అని చెప్పమన్నాడు. ఈరోజు దేవుని కొరకు పనిచేస్తున్న మీకు దేవుడు శుభము కలిగించునుగాక. మీ జీవితాల్లో అనేక శుభకార్యాలు, అనేక ఘనకార్యాలు, అనేక అద్భుత కార్యాలు మీ కుటుంబాల్లో జరుగునుగాక అని నేను తప్పకుండా దేవుని పేరట చెప్తా ఉన్నాను. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని పక్షాన్ని నిలబడే వ్యక్తి ధైర్యం తెచ్చుకోవాలి. అవునండి, ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుడు అనేక విషయాలు తన భక్తులకు తెలియపరుస్తాడు. అర్థమైందా? అందుకే చూడండి, 20వ వచనం, 10వ అధ్యాయం అతడు, నేను ఎందుకు నీ ఎద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడుగా అధిపతి యుద్ధం చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే, వింటున్నారా, ఏమి అనేక విషయాలు తెలియజేయడానికి వచ్చాడు. జరగబోయే విషయాలు, ఆ యుద్ధాల విషయంలో కావచ్చు, రాజ్యం విషయంలో కావచ్చు, రాజ్యం ఎవరు యుద్ధం చేయబోతా, అనేక విషయాల గురించి. ఈరోజు ఆ విషయాలు ఇప్పుడు మనకు అంత అవసరం లేదులే. కానీ దేవుని ప్రజలారా, దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నప్పుడు, దేవుని పక్షాన మనం నిలబడుతున్నప్పుడు ఒకవేళ కొన్ని నష్టాలు జరగచ్చు, కొంత బలహీనత రావచ్చు, కొన్ని కోల్పోవచ్చు. అవును కదా. ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు దేవుని కొరకు పోరాడుతూ ఉన్నప్పుడు, దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు, విలియం కేరీ లాంటి వారు కుటుంబాలు కోల్పోయారండి. గ్రాహం స్టెయిన్ లాంటి వారు తమ జీవితాలు దేవుని కొరకు అర్పించుకున్నారండి. అప్పగించుకోవాలి. నువ్వు అనేక విషయాలు తెలుసుకోవాలంటే నీ మనసును దేవునికి అప్పగించుకోవాలి. ఏదేదో అడియాసలకు తిప్పుతూ అది చేయాలి ఇది చేయాలి కాదు. నీవు తెలుసుకోవడం వలన నీ మనసును అప్పగించాలండి. మన జీవితాన్ని దేవునికి అప్పగించేసేయాలి. ప్రభు, ఏంటి నా బతికేంటి, నా జీవితం ఏంటి, నా పరిచర్య ఏంటి, మా సంఘం ఏంటి, మా సంఘం యొక్క పరిస్థితులు ఏంటి, దేవునికి అప్పగించకుండా నువ్వేదో చేద్దామని చూసినావు అనుకో, మేనే టేకెల్ పర్సన్, దేవుడు నిన్ను తక్కెట్లు చూస్తాడు. తక్కువగా కనబడితే నీ పరిచర్య నీవు ఎట్టబోతావు, అంతు లేకుండా పోతావు. అర్థమైందా? ఈరోజు చాలామంది గర్వంతో ఊగిపోతుంటారు. నాకంటే ఎవరు చేయలేరు. వద్దు, ఈ గర్వము అతిసేపు మాటలొద్దు. నాకంటే ఎవరేం చేయలేరు, నాకంటే ఇలా ఎవరు చేయలేరు, నేనే చేయగలను. ఎవరైనా చెప్పడానికి అవకాశం అన్నా ఇవ్వండి. ఎందుకంటే చాలామంది ఇలా గర్వంతో మాట్లాడుతూ ఉంటారు, విర్రవీగిపోతుంటారు. నేను తప్ప ఎవరు చేయలేరు. దేవుడు రాళ్ళతో మాట్లాడించగలడు. అవసరమైతే రాళ్ళను ఏమైనా మార్చగలడు. మరి నీవు నేనేంటి చెప్పండి? కొరింథీ పత్రికలో చూసాం కదా, జ్ఞానులను తృణీకరించే అజ్ఞానులను, అనగా వెరివారిని, అర్థమైందా, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకోలేదా? మరి మనం ఎందుకు అంత గొప్పగా, అంత గర్వంగా ఫీల్ అవ్వాలి? నేను చేస్తాను ఇదే అయిపోయిందండి సంఘాల్లో. నేను చేయగలను, నా వల్లే అవుతుంది, ఎవరు చేయలేరు. కాబట్టి అలా కాదు. అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఎలా తెలుసుకోవాలంటే మన మనసును, మన సమస్తాన్ని దేవునికి అప్పగించాలి. అప్పగించి ఏం చేయాలి? దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని తగ్గించుకోవాలి. తగ్గింపు ఉండాలండి. దేవుడు అనేక విషయాలు మనకు నేర్పించాలంటే, అనేక విషయాలు తెలియపరచాలంటే ఏముండాలి? తగ్గింపు ఉండాలి. మాటల్లో గర్వం ఉండకూడదు. చాలా తగ్గింపుతో కూడిన మాటలు మాట్లాడాలి. నాకే అంత తెలుసు, ఎదుటివాడికి ఏం తెలీదా అనుకోవడం కూడా, అది కూడా ఒక మూర్ఖత్వమే. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, అందరం కలిసి జాగ్రత్తగా దేవుని కొరకు ఏమి చేయాలో, ఏమి తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. మనకేదో తెలిసిందని మురిసిపోవడానికి లేదు. ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశం, సంఘం పట్ల కలిగిన ఉద్దేశం, మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉంది. నాకు కూడా కొంత భయమే, చాలా భయం. ప్రభువా, నాకేం తెలీదు, పశుప్రాయుడు నాయన, నాకు కూడా తెలియచేయి తండ్రి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, పరిచర్యను ఎలా చేయాలి, ప్రభువా నాకు కూడా సాయం చేయని నేను కూడా చాలా భయపడుతూనే ఉంటాను. భయమే కదా, మనం ఏమాత్రం వాదం చెప్పండి. సృష్టికర్త, మహిమోన్నతుడైన ఆయన సేవ చేయాలంటే అంత సామాన్యమా?
ఆయన మనసును ఎరగడం అంత ఈజీ అంటారా? కాదండి. ఎన్నోసార్లు తప్పేవారం, ఎన్నోసార్లు బలహీనలో, పనికిరాని స్థితిలో నీచమైన వాటిని ఆలోచించేవారం కదా. కాబట్టి ప్రభు కొరకు ఆలోచన చేద్దాం, అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు వలె దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రండి, ఈ సమయంలో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బడి స్తుతిస్తూ, అవును ప్రభువా, దానియేలు ప్రియుడని, నాయన శుభం కలుగుతుందని ధైర్యం తెచ్చుకోమని మాట్లాడినావు. నా తండ్రి, మా కుటుంబాలకు కూడా శుభం కలుగును గాక. మా ప్రియులకు ధైర్యం దయచేయండి, బలం దయచేయండి, శక్తి దయచేయండి. నీ కొరకు పనిచేసేటువంటి విధానంలో అనేక విషయాలు తెలుసుకోవడానికి దానిలో ఎలా అయితే తన మనసును అప్పగించుకొని తగ్గించుకొని నీ సన్నిధిలో ప్రార్థించాడో, అనేక విషయాలు 11, 12 అధ్యాయాలు తెలియపరిచావు. మేము కూడా అనేక విషయాల కొరకు నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ పని కొరకు, నీ సంఘం కొరకు, నీ నైనా పరిశుద్ధుల కొరకు, మా దేశం కొరకు అనేక విషయాలు, జరగబోయే విషయాలు, నేను ఇప్పుడు జరుగుతున్న అతి భయంకరమైన యుద్ధాలు, వాతావరణంలో మార్పులు అన్నీ చూస్తూనే ఉన్నాం. ఆ విషయాలని జ్ఞాపం చేసుకొని చక్కగా నీ కొరకు మేము బ్రతకడానికి మమ్మల్ని సిద్ధపరచమని నాయన దయతో నన్ను కూడా క్షమించండి. పరిచర్య విషయంలో కూడా నాయన కొంత లేట్ అవుతుంది, నన్ను కూడా క్షమించండి. సకాలంలో కూడా నీ మాట నాయన ఈ వాక్యాన్ని నీ బిడ్డలకు అందించగలిగే కృపను నాకు కూడా దయచేయండి. నేను ఈ పనిని మీరు నాకు అప్పగించినందుకై స్తోత్రాలు. అట్లు నమ్మకంగా ఈ పనిని చేయడానికి నీ కృప దయచేయండి నాయన. నీ దయ చొప్పునే నాయన ప్రభువా, నీ దయ లేని నేను కూడా ఏం చేయలేను. నీ దయ చొప్పునే సహాయం చేయమని మీ దయను కృపను కోరుతూ, మీ సహాయాన్ని కోరుతూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.